హలో! అందరికి నమస్కారం. మీరెలా ఉన్నారు? బాగున్నారు? Okay, I would like to thank our producer Garu Mallela Prabhakar and P.S. Narayan director Garu. Thank you for giving me this movie. It's an amazing movie, sir. Thank you for giving me Chalaki. It's a very challenging role, and yes, of course, DOP Garu, Vijay Kumar, who making me so beautiful, making me so comfortable in all scenes. And entire team of Jewel Thief, thank you so much. And I'm feeling so glad to be part of this movie. It's my memorable moment movie. In Thailand, I was in feeling so glad. We did very hard work and we enjoy a lot. I hope people gonna love me, support me. Thank you so much. Looking forward to see you in theater. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ గెస్ట్ గా వచ్చేసి లేట్ గా వచ్చినందుకు క్షమించండి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం. రావడానికి కారణం కూడా మా కృష్ణ గారు. ఆయన గురించి చెప్పాక సినిమా గురించి మాట్లాడతాం. ఆయన పుట్టినప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్. చాలా సార్లు మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన పద్మాలయకి వచ్చి నేను అందరూ చేశానని చెప్పారు మాట. నేను కృష్ణ గారి ఫ్యాన్, ఆయన కృష్ణ గారి ఫ్యాన్. సో సుందరాంగుడు సినిమా తీసినప్పుడు నేను వెళ్ళి రవీంద్ర వర్ధన్ కూర్చొని చూస్తున్నాం. అప్పుడు తెలియదు నాకు ఆయన గురించి. సుబ్రహ్మరెడ్డి గారు చెప్పారన్నమాట. అద్భుతంగా, చాలా ధైర్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు హీరోగా సినిమా చేసి హ్యాట్స్ ఆఫ్ అయ్యా అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి. ఒక సినిమాయే కాదు, మామూలుగా సేవా కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. ఆయన ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే చాలా మంది నిజంగా ఈ రోజున చాలా మంది చదువుకుంటున్నారు, చాలా మంది సెటిల్ అయ్యారు. ఆయన చూడటానికి అలాగా కనబడతాడు. ఆయన ఎప్పుడు జితేంద్ర, ఒక రేఖ గారు ఎలా ఉన్నారో అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. ఆయన దట్ ఈస్ కృష్ణ సాయి. మంచితనం, మానవత్వం కలబోసినటువంటి ఒక హీరో. ఇండస్ట్రీలో ఎంతో మందికి అవకాశాలు రాని టైంలో ఆయన వారి సినిమాల్లో చాలా మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో అలాగే డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు అది ఇదని. దానికన్నా ముందు నుంచి ఆయన డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా, షార్ట్ ఫిల్మ్ అని అనలేము, అది సినిమా లాగానే ఉంది అది. దాంట్లో అది చూసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నర్స్ కూడా, మన తమిళనాడు గవర్నర్ గారు కానీ వేరే స్టేట్ ఉన్న గవర్నర్స్ కానీ అది చూసి ఆయన అప్రిషియేట్ చేయడం అంటే ఆయన నిజంగా సొసైటీకి చేసే సేవ చాలా అద్భుతం. ఇక సినిమా పరంగా వస్తే ఒకరోజు మా డైరెక్టర్ రమణారావు గారు, పిఎస్ నారాయణ గారి పేరు కూడా మర్చిపోయాను, నారాయణ గారు ఫోన్ చేసేలాగా దీంట్లో జ్యువెల్ థీఫ్ అనే సినిమా చేస్తున్నామండి. దాంట్లో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ అండి. అదేంటే అది రివీల్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడెక్కడ నాగిన్ గారు ఎక్కడ కనపడతారు. మా ఇద్దరు కాంబినేషన్ నుండి అద్భుతంగా వచ్చినాయి సీన్స్ అవి. ఇక శివారెడ్డి గారు కానీ, అలాగే ఎస్తర్ గారిని చూస్తున్నాం ఇక్కడ. మరి దాంట్లో అంటే మా క్యారెక్టర్ వెళ్ళిపోయాక ఎవరు చేశారో మాకు తెలియదు. అలాగే ప్రేమ గారు నిజంగా అద్భుతమైన యాక్ట్రెస్. ఆమె నిజంగా ఒక ఊపారు తెలుగు కన్నడలో. సో ఇంత అలాగే రామకృష్ణ గారు, మేకా రామకృష్ణ గారు, మేము ఇద్దరం కలిసే జర్నీ. మేము వచ్చినప్పుడే ఆయన ఇక్కడ ఆయన సూపర్ స్టార్ ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో అప్పట్లోనే. న్యాచురల్ యాక్టర్ అంటే ఎవరంటే మన మేకా రామకృష్ణ గారు, అలాగే మా తమ్ముడు శివారెడ్డి, అలాగే మా ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడ కనపడలేదు. ప్రొడ్యూసర్ గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన. అలాగే మా డిఓపి గారు కానీ ఇతరత్ర ఇంకా చాలా మంది సాంకేతిక నిపుణులు చాలా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. జ్యువెల్ థీఫ్ అది ఏం చేశాడు ఏంటి అనేది ఆ సినిమాలో ఆయన నిజంగా చూడటానికి చాలా సౌమ్యుడు, అసలు ఏమీ తెలియదు అలా అన్నట్టుగా ఉంటాడు, అమాయకంగా. కానీ దీంట్లో యాక్షన్ పార్ట్ కానీ మిగతా సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా నటించాడు ఆయన. అంతా మా డైరెక్టర్ గారి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలాగా ఆయన నుంచి రాబట్టుకున్నారు. సో ఈ సినిమా ఎందుకంటే నాకు
షూటింగ్ జరుగుతుంది, హెవీ రెయిన్ లో 18 రోజుల నుంచి ఫైట్ జరుగుతుందండి. నా అదృష్టం ఏంటంటే తమిళ్ ద గ్రేట్ హీరో విక్రమ్, ఆయన సినిమాలో నేను మెయిన్ విలన్ గా చేస్తున్నాను. సో ఇంకా 2 రోజులు ఫైట్ అయిపోతే సీన్స్ లోకి వెళ్తాను సార్. అర్జెంట్ గా నేను కొంచెం నాకు బ్యాకప్ చెప్తే నేను బయలుదేరి వెళ్తానండి. నాకు ఎందుకంటే కృష్ణసాయి గారు అంటే చాలా అభిమానం. మా తమ్ముడు అని అనొచ్చు, తప్పులేదు. వెళ్ళాలంటే పాపం ఆయన సరే మీరు బయలుదేరి వెళ్ళండి అంటే ఎక్కడ టెన్కాసి నుంచి 3 hours జర్నీ మధురై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందం అనిపించింది అనమాట. వారిని చూడంగానే నాకు నిజంగా టీము ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ ఎక్కడ మిస్ అవుదాం అనుకున్నాం, వచ్చేసాం. సో ఈ సినిమా అటు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, క్యాస్ట్ అండ్ క్రూకి, అలాగే కెమెరామెన్ విజయ్ కుమార్ గారికి, అలాగే అందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. అలాగే ఎక్కువ డబ్బులు రావాలని లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నాను అనమాట. నేను ఐ జస్ట్ కేమ్ టు సపోర్ట్ ద మూవీ బికాస్ మన ప్రభాకర్ గారు టచ్ లోకి వచ్చారు. దానికింత ముందు కృష్ణ గారు అప్పుడప్పుడు వేరే గ్రూప్స్ వల్ల, సినిమా గ్రూప్స్ లో మనం వాట్సాప్ గ్రూప్స్ అలా పరిచయం ఉండటం వల్ల ఏ వర్క్ ఉన్నా నా గురించి ఏది, నా సినిమా వస్తుంటే ఏది వస్తుంటే కూడా ఎప్పుడు అప్రిసియేట్ చేస్తూ లేదా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆల్వేస్ హ్యాస్ బిన్ విషింగ్ మీ వెల్. వాట్సాప్ లో మెసేజ్ పెడుతూ ఉంటారు, కానీ పర్సనల్ గా ఎప్పుడు పరిచయం లేదు. సో ఆయన గురించి అలా విన్నాను, వాట్సాప్ లో చూసాను, ఆయన షేర్ చేసింది చూసాను. కానీ ఈ రోజు మన పృథ్వీ గారు కానీ అందరూ అలా చెప్తుంటే రియలీ ఇట్ ఫీల్స్ గుడ్ దట్ ఇలాంటి ఒక మంచి మనిషి పర్సనల్ అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఒక మంచి మనిషి. అంటే హీరో అంటే ఆల్వేస్ తీసి స్క్రీన్ మీద హీరోయిజం, యాక్షన్, ఫైట్స్ ఆ ఒక సైడ్ ని హీరో అని పిలుస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్ కూడా నలుగురికి హెల్ప్ చేసి నలుగురికి మంచి చేసే ఒక మనిషి కృష్ణ గారిని నాకు తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రభాకర్ గారు కూడా ఈ మధ్య కాలంలో మనకున్న పరిచయంలో ఆయన నాతో మాట్లాడిన దాంట్లో, సో ఆయనకి సినిమాలో చాలా అనుభవం ఉంది. సో ఒక గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ గా మళ్ళీ సినిమా తీస్తున్నారు. అప్పుడే సాంగ్స్ చూసాము, నాకు సాంగ్ నెంబర్ 2 చాలా నచ్చింది, కొంచెం ఫోకస్ లాగా చాలా బాగుంది. అండ్ టీజర్ కూడా చూసాము. నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఇంకా అంటే చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్న పెద్ద బడ్జెట్ అంతే ఉంటుంది కానీ సినిమానే ప్రతి డిపార్ట్మెంట్ అంతే వర్క్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి ఇలాంటి సినిమాల్లో ఇంకా ఎంతో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ గారి గురించి చెప్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఒక సినిమా చేయడానికి కష్టాలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి. ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక కన్వీనియంట్ ఉండి అన్ని చేయడం ఒకటి, బట్ ప్రతి ఇన్కన్వీనియన్స్ ని దాటేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఈ రోజు దాకా రావడం అంటే ఒక చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఆ జర్నీ. సో మనకి ఆర్టిస్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, మీకు మీడియా వాళ్ళకి కూడా అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ సినిమాని మనం సపోర్ట్ చేద్దాం. నేను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను అండ్ మంచి కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ గారిని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆమె కూడా కన్నడ సినిమాల్లో నేను చూస్తూనే వచ్చాను, ఆమె ఇంటర్వ్యూస్ కానీ. సో ఐ హావ్ బీన్ అడ్మైరింగ్ హర్ వర్క్. ఓం సినిమాలో అప్పటి నుంచి షీఈస్ ఆల్వేస్ బీన్ అ ట్రెండ్ సెట్టర్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్. సో డెఫినెట్లీ ఈ సినిమాలో కూడా ఆమె రోల్ చాలా బాగుంటుంది. పృథ్వీ గారితో నేను కలిసి వర్క్ చేసి ఉన్నాను, అజయ్ గారు. సో నాకు తెలిసి డెఫినెట్లీ వీళ్ళందరూ ఒప్పుకుని ఒక సినిమా చేసుకున్నారంటే సినిమాలో ఏదో ఒకటి ఉంది, మంచి కదా ఉంటుందని నా నమ్మకం. అదే నమ్మకంతో మీరు కూడా అందరూ వచ్చేయండి, సినిమా చూడండి, సినిమాని గెలిచేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా నమస్కారం. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి. ఆఫ్టర్ రసాకర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను. సో చాలా బాగుంది, మీరు చూసి తర్వాత నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చాలా స్పెషల్ థ్యాంక్స్ నా తరఫున, ఇంతసేపు కూర్చున్నారు నా కోసం. డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు కథని చాలా చక్కగా నరేట్ చేశారు. ఈ సబ్జెక్ట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్. హీరో దొంగే కాదు, హ్యూమన్ యాంగిల్ కూడా చూపించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. హెవీ బడ్జెట్ మూవీ సినిమా. మా సినిమాలో మ్యూజిక్ చాలా హైలైట్ అండి. ఎంఎం శ్రీలేఖ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఇందాక మీరు చూశారు. ఇంకో సిచ్యువేషనల్ సాంగ్ కూడా ఉంది,
ఆ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, పిఎస్ నారాయణ గారు. ఇంకా ముఖ్యంగా బ్యాంకాక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు, చాలా బాగా రాశారు. ఇంకా ముఖ్యంగా ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ముఖ్యంగా ప్రభాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వన్ మోర్ థింగ్, నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అని గర్వంగా మేము చెప్తాం, ఎప్పటికీ కూడా ఇదే చెప్తాం. పృథ్వీ గారు నా కోసం మదురై నుంచి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని, అదే ఒక సూపర్ స్టార్ విక్రమ్ లాంటి స్టార్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేమ గారికి కూడా ఇవాళ యాక్చువల్ హుబ్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, వివిఐపి ప్రోగ్రామ్, తను అక్కడ అటెండ్ అవ్వాల్సింది. తను కూడా మా కోసం ప్రత్యేకించి ఇక్కడ అభిమానంతో వచ్చినందుకు చాలా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమజీ. ప్రేమ గారు నేను చిన్నప్పుడు అదిరిందుగురు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా షూటింగ్ లో సంజయ్ పార్క్ లో చూశాను, చాలా చైల్డ్హుడ్ లో. అప్పుడు అనుకున్నా నేను ఎప్పుడైనా మా కృష్ణ గారితో యాక్ట్ చేస్తానంటే నేను కూడా ఎప్పుడైనా ప్రేమతో యాక్ట్ చేయాలనుకున్నాను అప్పట్లో. తర్వాత జగదేకుడిలో కూడా చాలా మంచి రోల్ చూపించింది, చాలా మంచి పర్ఫార్మెన్స్. అవన్నీ చూసి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తే ప్రేమ గారి దగ్గర యాక్ట్ చేయాలనుకున్నా. తను చాలా సీనియర్ ఆర్టిస్ట్, తను యాక్టింగ్ లో పిహెచ్డి, మేము ఇంకా యూకేజీ లో ఉన్నాం. నాకు ఇది 2వ సినిమా. అందరు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని సినిమాలు, ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. దీనివల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. ప్రతి చీఫ్ టెక్నీషియన్, ప్రతి చిన్న టెక్నీషియన్ బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పృథ్వీ గారిని, ప్రేమ గారిని, శివారెడ్డి గారిని, అండ్ అలానే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరో హీరోయిన్ ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ.